నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రావటం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అంటాడు పవర్ స్టార్. ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు, ఆయన పార్టీకి కూడా వర్తిస్తుంది. ఇన్నాళ్ళు నో ఎలక్షన్స్ ఓన్లీ పబ్లిసిటీ అన్న పవర్ స్టార్ పార్టీ ఎన్నికల్లో దిగే సమయం ఆసన్నమైందంటున్నారు. నిజమేనా? జిహెచ్ఎంసీ ఎన్నికలు అందుకు వేదిక కానున్నాయా? ఈ కాకి చొక్క ఉందో నన్ను కంట్రోల్ చేయడానికి, అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా? ఏంటి ఉంచితేనే ఎలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? మీరు ఇటొస్తే కూత, నేను అటొస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర మీద చెప్పిన డైలాగులు నిజం కాబోతున్నాయట. ఆయన పార్టీ జనసేన ఎన్నికల బరిలో దిగటానికి ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నాళ్ళని కింగ్ మేకర్ పాత్ర పోషించటం, మనము కింగ్ అనిపించుకుందాం, కలెక్షన్ల అకౌంట్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయ్యారట మన గబ్బర్ సింగ్. దీని మీద పవర్ స్టార్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకున్నా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో రసవత్తర రాజకీయానికి రంగం సిద్ధమవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారట. పవన్ అండ్ కో తొలి అడుగుగా జిహెచ్ఎంసీ ఎన్నికల కథన రంగంలోకి కాలు మోపేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరం 2 తెలుగు రాష్ట్రాలకు ప్రతిబింబిస్తుంది. ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ ఫలితాల్ని బట్టే పబ్లిక్ పల్స్ తెలిసిపోతుంది. దీంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ట్రయల్ రన్ గా భావిస్తోందట జనసేన. ఇప్పటికే జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. దీంతో ఈ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహపడుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పవర్ స్టార్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కాకపోతే గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి పోరా లేక కలిసొచ్చిన కాంబినేషన్ బీజేపీ టీడీపీతో టైఅప్పా అనేది ఇప్పుడే ఊహించడం తొందరపాటవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసం రకరకాల సమీకరణాల్ని అధ్యయనం చేస్తున్నారట జనసేన నాయకులు. మోడీకున్న ఫాలోయింగ్ కి పవర్ స్టార్ క్రేజ్ కూడా కలిస్తే ఖచ్చితంగా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారంటున్నారు. కేవలం సామాన్యులకి, ఆమ్ ఆద్మీకి పనిచేస్తుంది, ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళకి పనిచేయదు చట్టం. ఇలాంటి చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడు. వీటన్నిటికీ తోడు హైదరాబాద్ అభివృద్ధిలో ఒకప్పుడు తనవంతు భాగస్వామ్యం ఉందనే చంద్రబాబు కూడా కలిస్తే తిరుగుండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అన్ని శక్తులు కలిసి పోటీకి దిగితే బల్దియామే సవాల్ అనడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్న ఆలోచనతో జనసేన అధినేత ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమాన గణం జిహెచ్ఎంసీ ఎన్నికలే సరైన వేదిక అనుకుంటున్నాయి. ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో తలపడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పొలిటికల్ గా పవర్ స్టార్ పవర్ ఎంత అని తెలిసే సమయం దగ్గరలో ఉన్నట్లే కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.